అదేమిటమ్మా అలా భయపడుతున్నావు? అదే ఏం లేదు నాన్న, మధ్యాహ్నం ఒక కళ వచ్చింది. పగటి కళ? కొంపదీశా నారాయణ గారు కాదు కదా? కాదు నాన్న, శ్రీకృష్ణ పరమాత్ముడు. శ్రీకృష్ణ పరమాత్ముడా? పరమాత్మ పగలంతా ఆఫీసులో నిద్రపోతుంటావు, నాకెప్పుడు కనపడమేమయ్యా. ఏం చెప్పాడమ్మా? నువ్వే నా రాణివి, నువ్వే నా సత్యభామవి, నువ్వే నా రుక్మిణివి, ఇంకా ఏమేమో అన్నాడు నాన్న. పరమాత్మ ఎప్పుడు దర్శనిస్తానన్నారమ్మా? అడగలేదు నాన్న. అయ్యో, శ్రీకృష్ణ పరమాత్మ కలలో కనపడ్డప్పుడు పాపాత్ముడైన నా తండ్రి ఒకడున్నాడు, వాడిని ఎప్పుడు అనుగ్రహిస్తావు, ఎప్పుడు వస్తావు, ఎప్పుడు నన్ను స్వీకరిస్తావు అని అడగక్కర్లేదటే. నాన్న అన్నట్టు మర్చిపోయాను. ఏం మర్చిపోయా? నేను ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు, ఎలా తలుచుకుంటే అలా కనిపిస్తానన్నా నాన్న. కృష్ణ పరమాత్మ అంతేనమ్మా, ఆడవాళ్ళకి ముందు మగవాళ్ళకి వెనక కనపడతాడమ్మా. ఈ అల్లరంతటికి నేనే కారణమైనందుకు నన్ను క్షమించండి. కారణం నువ్వు కాదు సీత, డబ్బు. విలువ లేని మనిషికి డబ్బు వస్తే అదే జబ్బుగా మారి మనిషి విలువలే మర్చిపోయి అవమానించాలని చూస్తాడు. ఎంత అవమానించాలనుకున్నా తాను నిలబడ్డ కొమ్మను నరుక్కున్నవాడు కింద పడక తప్పదు. బాధపడకండి. వాడెవడో అవమానించాడని బాధపడటం లేదు సీత. రేపనేది ఏమిటో ఆలోచించుకుంటా. ఇంతకాలం ఇంత అమాయకంగా వాడిని నమ్ముకున్నందుకు సిగ్గుపడుతున్నాను. తన శక్తి మీద తనకు నమ్మకం ఉన్న ఏ వ్యక్తి రేపటి గురించి ఆలోచించడండి. అది కళాకారుడికి మరీ సహజం. ఇదిగో చూడండి, కొయ్యకు ప్రాణం పోయగల శక్తి మీకున్నంత వరకు మనకి ఏ దిగులు అక్కర్లేదు. అవును సీత, విశ్వాసం విలువ తెలియని ద్రోహి దగ్గర పనిచేయటం కంటే విలువెరిగిన మనిషితో పనిచేయటమే గౌరవం. అమ్మాయి, ఎవరితో మాట్లాడుతున్నావు? ఊహలు ఏవో తొందరించెను, నీకోసమే జన్మము, నిన్నేలుటే ధర్మము, నీకోసమే జన్మము, నిన్నేలుటే ధర్మము. జాగేలా ఏలగా, ఇక జాగేలా, ఇక జాగేలా, ఇక జాగేలా ఏలగా. కృష్ణ, ముకుంద, నా జన్మ తరించింది. మీ రాతలీలను చూశాను. రక్షించండి స్వామి, రక్షించండి. భక్త సంతోషించామరా. స్వామి, తమరు ఇలా ఉన్నారే స్వామి? ఏమి లేదు, తమకంటే సినిమాలో కృష్ణులే బాగుంటారే. అసలు కృష్ణుడు సినిమా హీరోలాగే ఉంటాడరా. మరి తమరు ఎలా ఉన్నారే? అది నా ఆరోగ్యం బాగలేదు. ఆరోగ్యం బాగోలేదా? మందు పుచ్చుకుంటున్నారా స్వామి? మందు లేకపోతే ఎలా? స్వామి, కృష్ణలీలలో సినిమా చూశాను స్వామి, తమ లీలలో చూడలేదు. ఒక్కసారి తమ లీలలో చూపించండి స్వామి. చూపిస్తాను. దగ్గరుండి చూస్తావా, చాటు నుంచి చూస్తావా? తమరు ఎలా సెలవిస్తే అలాగే చూస్తాను స్వామి. ఉట్టి గుట్టేసి చూస్తావా, మట్టి తినేసి చూస్తావా? అదేమొద్దు స్వామి. అయితే భక్త ఇలారా. ఈ ఊళ్ళో చిలకలు ఏమైనా ఉన్నాయా? చిలకలా? చిలకలంటే స్త్రీలురా. ఒక 4-5 స్త్రీలు తీసుకురా, సరసరడి చూపిస్తాను. ఏ బుద్ధి తక్కువ పనులు ఎన్నో చేశాను కానీ ఇటువంటి పని చేయలేదు స్వామి. పోనీ చిలకలొద్దు, సిగరెట్ అయినా ఉందా? సిగరెట్టా?
ధూమపానం అంటాంరా మా లోకంలో. తప్పు కదా స్వామి. అగ్గి మింగేవాడికి పొగ ఒక లెక్క. సరే, సిగరెట్లు తెప్పిస్తాను. దమ్ము లాగేదాగా ఈ రోలొక్కసారి లాగి చూపిస్తారా స్వామి? ఇది స్వామి. రోల్ లాగాలనా? అవును స్వామి. దీన్ని లాగాలంటే దమ్ము కావాలరా. దమ్ము తర్వాత తెప్పిస్తాను స్వామి. సిగరెట్ దమ్ము కాదురా, గుండె దమ్ము. రోల్ లాగడం అంటే ఏ ఆట? తమరు లాగిందే కదా స్వామి. లాగండి స్వామి. దండ గురించి అన్ని చదివావు. ఎలాగైనా లాగండి స్వామి, లాగండి. లాగండి స్వామి. లాగండి స్వామి. లాగండి స్వామి. స్వామి, మీరు రోల్ అవుతున్నాం అనుకున్నారా? తాడు తగ్గింది స్వామి. తాడు తగ్గిందా? మళ్ళీ ముడియమంటారా స్వామి? లాభం లేదురా. ఓరే, ఎప్పుడో చిన్నప్పుడు లాగేది గాని ఇప్పుడు నడుముల్లో ఓపిక లేదురా. నాకు 16,000 మంది భార్యలు, పైగా నా వయసు 50,000 సంవత్సరాలు 3 నెలలు. ఏమిటి స్వామి, ఇంత ముసలాడికి 16,000 మంది భార్యలు ఉన్న వారికి నా కూతురునిచ్చి పెళ్లి చేయడమా? చేయను స్వామి, చేయను. అమ్మా, నువ్వు లోపలికి వెళ్ళి స్వామి. ఇక మేము దేవుడిని మార్చుకున్నాం స్వామి. దేవుడిని మార్చుకుంటావా? నమస్తే సేఠ్జీ. నమస్తే నమస్తే. అయ్యే రాము, బయటే బయటే. ఏమిటి ఇలా వచ్చావు? మీతో కొంచెం అవసరమైన పని ఉండే వచ్చాను సేఠ్జీ. బోలియే, మీకు సాయం చేయడం కంటే మాకి ఖుషి ఏముంది? బోలో బోలో. ఏమీ లేదు, నేను ప్రకాశ్ ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చేసాను. అచ్చీ బాత్. నీలాంటి కళాకారుడు అలాంటి నమ్మకారం దగ్గర పనిచేయడం మాకు ఏమీ బాగలేదు. మంచి పని చేశావు. ఇప్పుడు ఏమి చేద్దాం అనుకుంటున్నావు? ఏదో మీరు ఒక 5,000 రూపాయలు అప్పిస్తే సొంతంగా వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను. బహుత్ అచ్చీ బాట్ హై. 5,000 ఏమిటి భాయ్, 27,000 ఇస్తాం. నిజంగానా? నేను ఎంత అదృష్టవంతుని సేఠ్జీ. అందుకే నీ రొట్టె విరిగి నేతిలో పడింది భాయ్. అంటే ఏముంది, నీ బొమ్మల బిజినెస్ తో పాటు కింగ్ బిజినెస్ చేయిస్తాం. నిన్ను లక్షాధికారి చేయిస్తాం. కింగ్ బిజినెస్ సార్? బిజినెస్ లో కల్లా కింగ్ బిజినెస్ ఏది? స్మగ్లింగ్. నువ్వు ఏమీ చేయనక్కర్లేదు. నేనిచ్చే పెట్టుబడితో బొమ్మల వ్యాపారం పెట్టు. నేనిచ్చే మనులు మాణిక్యాలు బాటిల్లో పొడిగి నేను చెప్పిన దేశానికి ఎగుమతి చేయి. అంటే సేఠ్జీ, నేనెంత లేనివాడినైనా నీ సహాయానికి వచ్చినా నా పుందిలో ప్రాణం ఉన్నంత వరకు అలాంటి దేశద్రోహ పనులు చేయి. రాము భాయ్, నీతికి సమాజ గోతికి తేడా లేదు భాయ్. కుర్రవాడివి, కష్టంలో ఉన్నావు, నా మాట విను. పెద్దవాడు, నా మాట కూడా వినండి. అన్యాయంగా అక్రమంగా ఎంత ఆర్జించినా అది అరిగించుకోలేక ఏదో ఒకనాడు ప్రభుత్వ శస్త్రచికిత్స అంటే ఆపరేషన్ కు గురికాక తప్పదని గుర్తుంచుకోండి. వస్తాను. భాయ్, రాము భాయ్. ఇదెంతండి? 5,000 అండి. ఇంతేనా? అది తీయండి. ఏం కావాలండి? ఈ గొలుసు ఎంత కమ్మచ్చండి? చూసి చెప్తామండి. హలో, అభిమానవతి అయిన సీతాదేవి గారు, ఆకలి మంటల్లో అగ్ని ప్రవేశం చేయలేకనా అభిమానాన్ని అమ్ముకుంటున్నారు? అభిమానం ఆత్మకి సంబంధించిందే గాని అమ్ముకుంటే పోదు, కొనుక్కుంటే రాదు. సీత, ఈ ఆకలి కేకలు అన్నం పెట్టలేని అభిమానాలు దేనికి? నాది తప్పైపోయింది, నన్ను క్షమించమని ఒక్కసారి అడిగితే నీ ఇబ్బందులన్నీ తీరిపోతాయిగా. రాణి, చీమల పుట్టల్లో చేరిన పావుల్ని క్షమించమని చీమలు అడగక్కర్లేదు. కాలం వచ్చినప్పుడు ఆ చీమల చేతుల్లోనే పావులు పడి చేస్తాయి. తిండికి లేకపోయినా పొగరు చావలేదు. ఏమిటి సీత, గొలుసమ్మేవా? దేనికి? కొయ్యలు కొని సొంతంగా బొమ్మలు చేయడానికి. పిచ్చిది. పని చేయటానికి ఒప్పుకోని వాళ్ళు నేను చేసిన బొమ్మలు మాత్రం కొంటారనుకున్నావా, కొన్నిస్తారనుకుంటున్నావా? షాపులు షావుకారులు కొనకపోయినా కళాభిమానం ఉన్న జనం కొంటారు. మీకెందుకు? మీరు బొమ్మలు చేయండి, అమ్ముకొచ్చే భారం నాది. అంటే బుట్టలో పెట్టుకుని బజార్లో అమ్ముకొస్తావా? అవునండి, తప్పే ఉంది. సీత, నీలాంటి ప్రేమగల భార్య దొరకటం నా అదృష్టమే. అయినా
నీ చేత బజార్లో బొమ్మలమ్మించేటంత చేతగాని వాడిగా మాత్రం నన్ను తయారు చేయి. ఏమండి ఏమండి గురు 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 పేపర్ చూసావా గురు? తంతే గారెల పుట్టలో పట్టావు గురు. ఏమిటండి అది? రాముకి 25,000 రూపాయలతో సన్మానం చేస్తారట. ఎవరు? నేను కాదు, గవర్నమెంట్ వాళ్ళు. ఎందుకు? చెక్క శిల్పాల పోటీ పెడుతున్నారట. నెగ్గిన కళాకారుడికి 25,000 ఇస్తారట. నిజంగానా? నాకేం తెలియదు, పేపర్లు వేశారు. ఏది లేదు. ఏమండి, ఇది వరకు మీరేం చేసినా ఆ గౌరవం ప్రకాష్కే దక్కింది. కష్టం నీది, ఫలితం వాడిదా? ఇదిగో రాము, ఇప్పుడు నువ్వు స్వతంత్రుడివి. నీకెదురు నిలిచే శిల్పి ఎవరు లేరు. 25,000 నీదే. అవునండి, ఈ అవకాశం మన కోసం వచ్చుంటుంది. ప్రయత్నించండి. అలాగే ప్రయత్నిస్తా. ఆ పైన భగవంతుడు. బాబు రాము, ఈ చెట్టు నీకు నచ్చిందంటావా? అవునండి, ఉన్న చోటనే దీన్ని శిల్పంగా మలుస్తాను. ఖరీదు కట్టి నాకు ఇప్పించండి. అలాగే, నీలాంటి కళాకారుడికి సహాయపడడం మాకు ఒక చరిత్రే. కావాలంటే మా బంగ్లాలోనే ఉంటూ నీ కృషి ప్రారంభించు. కావలసిన సహాయం మేము చేస్తాం. థ్యాంక్స్. ఏమిటండి ఆలోచిస్తున్నారు? సీత, నీకు నచ్చిన ఒక దృశ్యం చెప్పు. దాన్నే ఈ మానలో శిల్పంగా మలుస్తాను. చెప్తాను. ప్రపంచంలో ఏ స్త్రీకి గాని, మనసున్న ఏ మనిషికి గాని మరపురాని ఒక తండ్రి కూతుళ్ళ కన్నీటి కథ, జరిగిన కథ చెప్తాను, చెక్కండి. ఏమిటది? ఒక దేశంలో పెట్టుబడిదారులు ప్రభుత్వం చేసే రోజులు. అప్పుడు ఒక మహానుభావుడు ఆ దేశాన్ని కష్టజీవుల రాజ్యంగా మార్చాలని ఆ రాక్షస రాజ్యం మీద తిరగబడ్డాడు. హృదయం లేని ఆ ప్రభుత్వం అతన్ని జైల్లో వేసింది. తిండి తిప్పలు లేకుండా చేసి చివరికి నీళ్లు కూడా ఇవ్వకుండా హింస పెట్టింది. ఆ స్థితిలో తన ఒక్కగానొక్క కూతురు ప్రసవించింది. జైల్లో మగ్గిపోతున్న తన తండ్రికి బిడ్డను చూపించాలని ఆరాటపడింది. ఆ అధికారుల కాళ్ళ వేళ్లా పడి బతిమాలింది, ఏడ్చింది. చివరకు వాళ్ళ అమ్మాయి దగ్గర ఎలాంటి తిండి నీరు లేకుండా పరీక్ష చేసి తండ్రి వద్దకు పంపారు. పాపం ఆ తండ్రి కళ్ళు కూరుకుపోయి గొంతెండిపోయి గొటగొటలాడుతున్నాడు. పసిబిడ్డను చూడలేకపోయాడు సరిగదా. కూతురు వైపు జాలిగా చూసి దాహం దాహం అన్నాడు. తండ్రి దీనావస్థను చూసిన కూతురు కన్నీళ్లతో తన తండ్రి దాహాన్ని తీర్చలేనని ఏం చెయ్యాలో తోచక పొంగిపోతున్న తన దుఃఖాన్ని పాలగా మార్చి తండ్రిని పసిబిడ్డలా ఒడిలో తీసుకుని తల్లిలా పాలిచ్చింది. హృదయ విదారకమైన ఈ దృశ్యాన్ని చూసి కరిగిపోవలసిన దానికి బదులుగా ఆ రాక్షస ప్రభుత్వం ఆ అమ్మాయి వీపులో పొడిచి చంపింది. నిజమేనండి, ఆ బొమ్మను చూసిన వాళ్ళంతా అద్భుతంగా ఉన్నట్టున్నారు. చూడండి, అతను చేసిన బొమ్మ ఎగ్జిబిషన్కి వచ్చిందంటే ఇక మన కంపెనీ బొమ్మకి అవార్డు రావడం అసంభవం. కనుక ఆ బొమ్మ అక్కడి నుంచి కదలక ముందే దాన్ని మనం తగలబెట్టాలి. అది మన వల్లగాని పని. ఏం? అక్కడ అడవి రక్షణ దళాలు ఆఫీసర్లు ఉంటారు. వాళ్ళ అనుమతి లేనిదే మనం కాలు పెట్టడానికి కూడా వీల్లేదు. అయితే చేతగాని వాళ్ళలాగా చేతులైతే అతనికి మనం దండం పెట్టవలసిందేనా? అక్కర్లేదు, చూస్తావుగా. దుర్మార్గుడా, ఏడున్నారనా? మన గురువు చేసే బొమ్మని తగలబెట్టడానికి ప్రకాష్ ప్లాన్ వేశాడు. పదండి.
ఇదేరా విశ్వరూప దర్శనం. ప్రసాదం కావాలా? అవును. ఇదిగోరా. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. పరిశీలించిన శిల్పాల్లో న్యాయాధిపతులకే కాకుండా ఇటు ప్రజలకు కూడా నచ్చిన శిల్పం. అవును, తండ్రి కూతుళ్ళు. ఆ శిల్పి కేవలం బహుమతి కోసమే కాకుండా చరిత్రలో 10 కాలాల పాటు నిలిచేందుకు ఆ శిల్పం చెక్కారని ప్రస్తుతిస్తూ శిల్పి రాముని స్టేజి మీదకి వచ్చి బహుమతి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రజల ఆదరణ ఆశీస్సులు ఉన్నంత కాలం కళ సావదు. ఏ కళాద్రోహులు దాన్ని చంపలేదు. నా ఉప్పు పులుసు తిని నా ఫ్యాక్టరీలో పనిచేస్తూ నా దగ్గర జీతాలు తీసుకుంటూ నాకే ద్రోహం చేస్తారా? నా శత్రువుకు సాయం చేస్తారా? ఏమిటి సార్ మీరనేది? ఆ శత్రువునే ఒకప్పుడు నా బాల్య స్నేహితుడిని పరిచయం చేశారు. బాగుపడ్డ తర్వాత స్నేహితుడు శత్రు అవుతాడా? అంత తెలివి మాకు లేదు సార్. శరా, కొంచెం కూడా విశ్వాసం, భయం, భక్తి లేకుండా బాసు ముందు నోటుకుచ్చేట్టు మాట్లాడతావా? ఇక మీరు నాకేం పని చేస్తారు? అసలు మీరు మాతో ఏం పని చేయించుకుంటారు సార్? షట్ అండ్ గెట్ అవుట్ రాస్కెల్స్. ముందు నోరు మూసుకుని బయటికి రావండి. బయటికి నడిచిన తర్వాతే నోరు మూసుకుంటాం, గుర్తుంచుకో. రండ్రా. మీరేం బాధపడకండి బాబు, అన్నిటికీ నేనున్నానుగా. ఎందుకు తెచ్చేకడానిక? అభయం ఇచ్చినా దక్కించుకోలేడు. రామ్ రామ్ ప్రకాష్ భాయ్, పాపం వర్కర్స్ నిన్ను చాలా విసిగిస్తున్నట్టున్నారే. అవును సేట్జీ, ఈ పేదవాళ్ళని పెంచడం పాములకు పాలు పోసి పెంచడం అనుకోండి. కరెక్ట్ గా పోయిచావు భాయ్. అందుకే ఇలాంటి నమ్మక హరాములతో ఇబ్బందని నమ్మకమున్న వ్యాపారంలో నిన్ను భాగస్థుడుగా చేసుకుందామని వచ్చాను. అలాగా? ఏమిటి సేట్జీ? కింగ్ బిజినెస్ అంటే ఏముంది? మీ బొమ్మల్లో రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు పెట్టి ఎగుమతి చేయడమే. స్మగ్లింగ్? అదే బిజినెస్ లో కల్లా కింగ్. ప్రమాదం లేదు కదా? మన అమ్మ మనల్ని ప్రసవించేటప్పుడు ప్రమాదం లేదా? మన రోజు బతుకులో ప్రమాదం లేదా? అఫ్ కోర్స్, మనిషికి క్షణగండం 100 ఏళ్ళ అనుకోండి. కనుకనే గండానికి 1 లక్ష సంపాదించేమనుకో, మరి 100 ఏళ్లలో కోటీశ్వర్లం కావాలి. రామ్ 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 రామ్. అలాగా? సరే, మీరెక్కడికో వెళ్ళి మళ్ళీ ఇబ్బందులు పడే కంటే ప్రభుత్వం ఇచ్చిన బహుమతి డబ్బుతో మనం అందరం కలిసి సొంత పరిశ్రమ పెట్టుకుందాం. కష్ట సుఖాలను సమానంగా పంచుకుంటాం. బాబు, నిజంగా మా పాలిటి దేవుడు బాబు నువ్వు. కాదు, మన దేవుడు, మన శక్తి, మన కృషి. సత్యం, ఒరే సత్యగా, ఏమిట్రా గస పెట్టుకుంటూ గంగిరెద్దుల పరిగెత్తుకొస్తున్నావు? బండి ఏమైంది? అంటే నేను బండి అమ్మి బజారం పడ్డాననే కానీ ఎగతాళి ఏమిటి? బండి అమ్మేశావా? అయితే నక్షత్రకుడు లాంటి నీ అల్లుడు పుణ్యమని 4 రోజులు పోతే నువ్వే అమ్ముడు పోయేటట్టున్నావు. ఏ వీరబాహులాగా నువ్వు నన్ను కొందామనుకుంటున్నావా? కొనటమే కాదు, ఆ రోజు వస్తే ఈ క్యారియర్ కూడా మోయిస్తాను నీ చేత, కళ్ళు కుండలాగా. ఏమిటేమిటి? నన్ను కొని క్యారియర్ మోయిస్తావా? రే, కనీసం నీ కడుపుకు సరిపడే మెతుకులన్నా ఉన్నాయట దాంట్లో. రే, నేను నీలాగా భీముడు కదరా ఇంత మెక్కటానికి. అందుకనే నా అంత గొప్పడు కాలేకపోయారా నువ్వు? ఎందులోనమ్మా నీ గొప్పతనం? ఇన్నాళ్ళు ఆస్తి అంతస్తుంటూ హడావుడి చేసేవాడివి, ఇప్పుడు ఆస్తి కాస్త కరిగిపోయింది.
ఇంకెందులో నమ్మని గొప్పతనం. అదేనమ్మా నీకు తెలియంది. ఇక్కడ మన ఆస్తి తరిగినా అక్కడ పెరుగుతుందో నా అల్లుడి దగ్గర. ఇక్కడ నా ఆస్తి తరగకుండానే అక్కడ నాలుగు ఆస్తి పెరుగుతుందో. ఆహా, మరి నీ కూతురు? ఏ నా కూతురికి ఏం తక్కువైందని? ఏం తక్కువ, రేపో మాపో నేను తాతం చేయబోతోందా. అంటే నీ కూతురు నేను తాతం చేయబోతుందా? అదేనమ్మా మన గొప్పతనం. అరే ఎంత శుభవార్త చెప్పావురా. నా దగ్గర లడ్డు గానీ పంచదార గానీ ఏం లేదురా. ఇదిగో గుత్తంకాయ కూర. ఆ తర్వాత గాని ఇదిగో తీపి. నేను కూడా తినలేదురా, ముందు నువ్వు తినరా. అలా కదరా, ఇద్దరం ఒకేసారి తినాలి. అలాగే. అయితే ఇంకే అమ్మాయిని అల్లుడిని తిరణాలకు రమ్మని వస్తాం బాయ్. తిరణాలతో పాటు శ్రీమంతం కూడా బ్రహ్మాండంగా చేశారు. వాళ్ళకి వస్తారా? మాకు 190 పనులున్నాయి. శ్రీమంతాలకి సంబరాలకి రావడానికి మాకు టైం లేదు. ఉత్తరం వచ్చారా? సరే 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 కానీ మరి నీ కూతురు అల్లుడి సంగతి ఏంటి? వాళ్ళు రాకపోతే ఎట్లాగరా, స్వయంగా వచ్చి మొక్కు తెచ్చుకుంటాను వస్తాం రాసి. అయితే తిరణాల్లో చూద్దుగా నా తడాక. నా తడక నువ్వు చూద్దుగా. నువ్వు నాతో పోటీయా? నేను నమ్మిన వారికి బాధలేవి రానే రావమ్మా. వారిల వైపు నీవేనమ్మా, మహిమలు చూపి అమ్మవు బంగారు తల్లివి నీవమ్మా. నేను నమ్మిన వారికి బాధలేవి రానే రావమ్మా. సూళ్ళూరుపేట చెంగాళమ్మవు కొండపాటూరు పోలేరమ్మవు. అవహు అవహు సూళ్ళూరుపేట చెంగాళమ్మవు కొండపాటూరు పోలేరమ్మవు. అద్దంకమ్మవు పెద్దింటమ్మవు అనకాపల్లి నౌకాలమ్మవు. అద్దంకమ్మవు పెద్దింటమ్మవు అనకాపల్లి నూకాలమ్మవు. దనకొండల గంగమ్మవు నీవు, పెదవాడ కనక దుర్గవు నీవు. బంగారు జనక బంగారు తల్లివి నీవమ్మా. నిన్ను నమ్మిన వారికి బాధలేవి రానే రావమ్మా. ఉగ్రంగా కన్నెత్తి చూసావంటే కప్పు కప్పున చింత నిప్పులేరాలు. ఉగ్రంగా కన్నెత్తి చూచావంటే కప్పు కప్పున చింత నిప్పులేరాలు. సింహగర్జన నీవు చేశావంటే, సింహగర్జన నీవు చేశావంటే పెళపెళ పెళపెళ పిడుగులేరాలు. అభయహస్తం ఇచ్చి ఆదరించావంటే, అభయహస్తం ఇచ్చి ఆదరించావంటే కళ్ళు కళ్ళుగా తిరుల కళ్ళులే కురియు. బంగారు జనక బంగారు తల్లివి నీవమ్మా. మీరు నమ్మిన వారికి బాధలేవి రానే రావమ్మా.
తలిపిగ తగిలి తిగిలి తాగిలిగడ కొలుపులు చేయిస్తాము ప్రభలు గట్టి గుడి చుట్టూ తిప్పిస్తాము ముడుపులు చెల్లిస్తాము మొక్కులు తీరుస్తాము ముడుపులు చెల్లిస్తాము మొక్కులు తీరుస్తాము సంబరాలు చేయించి సంబరాలు చేయించి తందనాలు తొక్కుతాము బంగారు జన జనక బంగారు తల్లివి నీవమ్మ నిన్ను నమ్మిన వారికి బాధలేవి రానే రావమ్మ వాళ్ళ రేపు నీవేనమ్మ మహిమలు చూపే అమ్మవు బంగారు తల్లివి నీవమ్మ నిన్ను నమ్మిన వారికి బాధలేవి రానే రావమ్మ కానీ మెజర్మెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా? ఉన్నాయండి. గుడ్ మార్నింగ్ గురు. ఏమన్నారా కబుర్లు చెబుతూ కూర్చున్నా? ఒక పిండి కూడా కాలేదట. మంజుడు కానివయ్యా. కరెక్ట్. థ్యాంక్ యూ సార్. కానీ కానీ ఎవరు అది వేళపడ లేకుండా? నేను రా భక్త శివుడిని. శివ శివ భవాధవ యువానందు గావర మహాజట నట హరం హరానందు బ్రోవర ధర ధర సుధావర చరా చరా బోధ రక్షక సుధాగర ధర సర సరీ దయామయ మోక్షమీయరు మోక్షమీయరా. నిజంగా పులి తయారా? అసలు నువ్వు ఎప్పుడైనా పులి చూసావా? సర్కస్ లో చూశాను స్వామి. పులి నిన్ను చూసిందా? స్వామి తమరు శంఖం ఊరుతూ ఉంటే కైలాసం కనపడుతుంది స్వామి. కైలాసం. అలాగా స్వామి. ఇంకొకసారి వదండి స్వామి. ఉండేది ఒకే కైలాసం. ఒకసారి చాలు, ఇక ఓపిక లేదు. చూస్తేనే తెలుస్తుంది స్వామి. అన్ని చూస్తావు స్వామి. తమకి మణి ఎందుకు? అది నాకు ఇస్తే భద్రంగా పూజిస్తాను స్వామి. మూర్ఖ, మణి కాదరా చంద్రుడు. చంద్రుడు ఆకాశంలో ఉన్నాడు కదా స్వామి. భక్త, ఆకాశంలో చంద్రుడు పూర్తిగా ఉన్నాడా చూడు. సక్కరే ఉన్నాడు స్వామి. మిగతా సగం నా నెత్తి మీద ఉన్నాడురా. ఇప్పుడు తెలిసిందా? తెలుసుకున్నాను స్వామి, తెలుసుకున్నాను. భక్త, ఏదో తక్కువైనట్టుందిరా. ఏమిటి స్వామి? నా పక్కన ఎవరు ఉండాలి. ఎవరు? శక్తి. నా శక్తి. శక్తి? మాకు శక్తి కావాల్సి వస్తే ఏ ఆర్లిక్సో వాటినో తాగుతాం. తమకేం కావాలి స్వామి? పూర్వ జన్మలో నువ్వు శివంతుడురా. ఈ జన్మలో రామదాసాయి పుట్టి శివదాస్ అయినావు. నీ కూతురు ఆండాడే నా పార్వతి. అలాగా స్వామి, అలాగా. కరుణించండి స్వామి, కరుణించండి. ముందు కాస్త గంగను ప్రసాదించండి స్వామి. దొంగ గంగ కావాలరా? గంగ. మరి దొంగలంతా గంగలో మునిగే కదా పాపాలు పోగొట్టుకుంటారు స్వామి. అయితే పట్టు. అక్కడ కాదురా, పైన. స్వామి, అదేమిటి స్వామి, ఆగిపోయింది స్వామి. కాస్త ప్రసాదించండి స్వామి. నీలాంటి పాపలంతా మునిగి గంగ ఎండిపోయిందిరా.
స్వామి తమతో ఒక మాట మాట్లాడాలి, ఇలా వస్తారా? నేను వచ్చింది నీతో మాట్లాడడానికి కాదురా, నీ కూతురుతో మాట్లాడడానికి. ఇప్పుడే 1:12 అయింది. ఎక్కడ్రా పార్వతి? పార్వతి ఎక్కడా? ఇక్కడే ఉన్నాను స్వామి. ఉన్నావా? ఎక్కడ పోయింది నా పావు కనిపించలేదే. భయంకరమైన విష సర్పం, అది కాటు వేస్తే నేను కూడా చచ్చిపోతాను రా. ఇది నా త్రిశూలం, అది నా పావు. దీంతో నేను కొట్టావేట. ఎవరి పావు అయితే నేనే స్వామి, పావే. అవును, ఒక్క దెబ్బతో తలకాయ బదులు కొడతాను. ఎక్కడ? ఇదే సమయం, లోపలికి పోతా. అంటాడు మీ నాన్న నన్ను నిజంగా శివుడే అనుకుంటాడు. పావు నెప్పంతో బయటికి పంపించేశారుగా. చేయొద్దు. నీవే నా అల్లుడు అయితే నీ పావులతోటి తేడతోటి నేను చావలేను. భూతాలు కూడా రావచ్చు. ఇక నువ్వు కైలాసానికి దయచేయవచ్చు. ఒరే మూర్ఖుడా, నీకేం తగ్గలేనప్పుడు నాకేం కర్మరా? నీ కూతుర్ని ఇంట్లోనే ఉంచుకో. శివా, ఉంగరాజరామయ్య గారు, ఫస్ట్ క్లాసులకి ప్రయాణం చేయని వాడివి మామూలు క్లాసులో ఎక్కావు. పైగా నన్ను చూడగానే జేబులు కొట్టేవాళ్ళగా నచ్చి కూర్చుంటున్నావుట్రా. ఏమిట్రా, నేను జేబులు కొట్టేవాళ్ళగా ఉన్నానా? లేకపోతే నీ ఇంటికి వెళ్తే ఎక్కడికి వెళ్ళావో తెలియకపోయా. నాకు చెప్పకుండా ప్రయాణం చేస్తుంటే పైగా నన్ను చూడగానే ముఖం చాటు చేసుకుంటున్నావు. ఏమిటి కథ? నీ ముఖం చూడలేకనా? ఏమైందట? ఇంకా ఏం కావాలి? అసలే 4 మచ్చలోడివి. ఏమనన్నావో గాని నువ్వు అన్నట్టే జరిగింది నాయన. అరే, ఉంగరాలన్నీ ఏమైపోయినారా? ఎంతకాలం ఊరుకుంటారా? గోల కాకుండా గోల్డ్ కొట్టి తీసుకెళ్లారు అప్పులోళ్ళు. ఉంగరాల సాంబయ్య వల్ల ఉత్త సాంబయ్య అయిపోయావు అనమాట. అయితే అంతా కృష్ణార్పణ చేసుకునే బయలుదేరావు. అడుక్కు తినడానికి వెళ్తలేదా? మరి ఎందుకు వెళ్తున్నట్టు, ఎక్కడికి వెళ్తున్నట్టు? నా అల్లుడు లక్షాధికారి, 5 స్టార్ హోటల్ అంటే 5 నక్షత్రాల హోటల్. అంటే మామూలుగా నువ్వు ఫ్యాక్టరీలో ఇడ్లీ పెసరట్టు తినే అడాకాడి హోటల్ కదా. లక్షాధికారులు తప్ప మామూలు మనుషులు ఎవరో దిగలేనంత పెద్ద హోటల్ కట్టాడు. దాని ప్రారంభోత్సవానికి వెళ్తున్నాను రా. అన్నట్టు నువ్వెక్కడికి రా? నా అల్లుడు కష్టపడి సంపాదించుకున్నంత ఏదో చిన్న ఇల్లు కట్టుకున్నాడు రా. ఆ గృహప్రవేశానికి రమ్మంటే వెళ్తున్నా. అట్టగా? ఒరే, ఆ అమ్మాయికి పిన్నెండు తీసుకెళ్తున్నాడు రా. వేస్తావేంటి 4? ఒరే, సరదాగా చెరువు రెండేద్దాం రా. అమ్మాయికి ఇష్టమని సీతమప్పిని చేయించి పంపించిందిరా. ఒరే, నువ్వు చక్రాది అన్నాలి, నిజం చెప్పా. ఏం చెప్పను రా. ఏం బాబు, నువ్వు వచ్చావా? ఎవరినైనా పంపించి సరిపోయేదిగా. రాక మీరు బస్తీకి వస్తుంటే నేను రాకపోతే ఏం బాగుంటుంది మామయ్య? ఏం బాబాయ్, బాగున్నారా? బాగానే ఉన్నాను బాబు. నా కోసం అల్లుడు వచ్చి ఉంటాడు, నీకు కనిపించాడా? అతను ఇప్పుడు చాలా పెద్దవాడు అయిపోయాడండి. ఎవరినైనా పంపించి ఉంటాడు. చూసావా తేడా? రావణా, ఇలా రా. ఏమండి? సాంబయ్య గారి కోసం నువ్వు వచ్చింది? అవునండి. నమస్కారం బాబు. నమస్కారం అండి. అతను మీ అల్లుడు గారు డ్రైవర్ అండి. డ్రైవరా? డ్రైవర్కి నమస్కారాలు పెట్టేస్తున్నావు, ఇక అల్లుడు చూస్తే ఏమైపోతారా? రండి మామయ్య. మా అల్లుడిని ఏమిటా అన్నావు? చూడరా ఎంత పెద్ద కారు పంపించాడనా. కాళ్ళు తెంచండి, కాళ్ళు తెంచండి. ఆడితో తగ్గద పెట్టుకున్నావు, లేనిపోయింది. అయినా డ్రైవర్, మా వాడిని కొంచెం జాగ్రత్త ఇంటి తీసుకుంటా. పర్వాలేదురా, మంచి చూడే. సత్య మరి అలా ఉండాలి. ఏమో నీ పేరేమిటో? ఎలాగైనా బస్తేనా? ఇంట్లో ప్రవేశించానో లేదో కాఫీ. అల్లుడు 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 అల్లుడు, డబ్బు పోతే పోయింది కానీ బ్రహ్మాండమైన ఇల్లు కొన్నావయ్యా. ఏంటి వెళ్ళొస్తానని చెప్పకుండానే వెళ్ళిపోతున్నాడు? అమ్మా రాణి, నేనమ్మా మీ నాన్ననే. ఓ, చూడలేదు. అది తెలుస్తూనే ఉందమ్మా. అవును, ఏమిటి ఇద్దరు హడావుడిగా వెళ్తున్నారు? పనులు నాన్న, చాలా బిజీగా ఉన్నాం. జాన్, మేడం, వీరికి గది చూపించు.
వీరికా రండి సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. తీసుకోండి. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్. హరిద మేనేజర్. ఏమండి, ఈ హోటల్ నా అల్లుడిది. కమాన్. రెడ్డి గారు, బిజినెస్ బాగా జరుగుతుంది. ఏదో ఆప్కి మెహర్బానీ. ఈ హోటల్ యజమాని స్వయాన నా కూతురు పెనిమిటి. అయితే ఏం చెబుతావు? ఏం లేదండి, ఊరినే చెప్పాను. తీసుకో. మీ హోటల్ చాలా అల్లుడు గారు, చాలా ఖర్చయింది. ఈ హోటల్ మా అమ్మాయి పేరు మీద ఉందా, మీ పేరు మీద ఉందా? మీరు వెళ్ళి కూర్చోండి. అది కాదు అల్లుడు, అమ్మాయి. బాయ్, వీరిని తీసుకెళ్ళి కూర్చోబెట్టి. రండి సార్. అలాగే. తీసుకో. పర్వాలేదు. హలో, టేక్ యూర్ సీట్. ఏమైనా పెద్దోట్లే. ప్లీజ్ గో అండ్ సిట్ సమ్వేర్. గో మ్యాన్. అట్లాగే. హలో, గ్లాడ్ టు మీట్ యూ. హలో. హలో సారథి. చెల్లమ్మా, టైం అవుతుంది, త్వరగా ఎరిగించు. నాన్న, మీ బిడ్డలింట్లో దీపం మీ చేతుల మీదుగా వెలిగించండి. అదేమిటమ్మా, నీతి నిజాయితీలతో కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించుకుంది రాము. ఈ ఇంటిలో దీపం వెలిగించవలసింది, ఆ వెలుగులో వెలగవలసింది రాముడేనమ్మా. దీనికి అంతటికీ కారణమైన మా బ్రతుకుల్ని మొదట వెలిగించింది మీరే మావయ్య. మీ ఆశీస్సులను ప్రమిదగా చేసి దీపం వెలిగించాలి. వెలిగించండి నాన్న. నమస్కారం. మా అల్లుడి గారితో కలిసి వ్యాపారం చేయడానికి వచ్చారా? చాలా సంతోషం. అసలు మా అల్లుడు మహత్యాత్మలేదు. మొట్టమొదట మా అల్లుడికి ఏమీ లేదు కానీ అర్థంలో ఉన్న తరవా మొహంలో టీవీ చూసి ఏనాటికైనా గొప్పవాడవుతాడని నేను పిలిచి పిల్లనిచ్చి పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయించి వాడిని చేశాను. అలాగా? ఇదిగో, అసలు పెళ్ళయ్యేసరికి వ్యాపారం ఏంటో తెలుసా? బడి పిల్లలు లేరు, అదేనండి చిన్న చిన్న పిల్లలు. వాళ్ళ చేత 5 పైసలు 10 పైసలు చీటీలు కట్టించి చిన్న చిట్ ఫండ్ వ్యాపారం చేసి పొట్ట గడవకు అల్లాడుతుండేవాడు. ఆ తర్వాత నా డబ్బుతో వ్యాపారం పెంచి కూర నార కూడా కాణి ఖర్చు పెట్టుకోకుండా 100 1000 వెనకేసి ఇంతటి వాడయ్యాడు. నమస్కారం అండి. నమస్కారం. ఆఫీసులో కలుసుకోండి, మాట్లాడుకుందాం. ఏమిటి మీరు వాళ్ళతో వాగడం కాదు అల్లుడు గారు, మీరు ఎలా కష్టపడి పైకి వచ్చారో వాళ్ళతో చెప్తున్నాను. అంటే వచ్చే వాళ్ళకి మీరు ఇలా పల్లెటూరు కబుర్లు చెప్తుంటే ఇక మా పరువు పలకెక్కాల్సింది. మీరు ఇకుంటే లాభం లేదు, కానీ ఈ రోజు నుండి అవుట్ హౌస్ ఉండండి. అవుట్ హౌసా? ఎవరు? అప్పలసమే ఏమిటి? భోజనానికి రండి, టైం అయిపోతుంది. భోజనానికా? నేను ఇప్పుడు అక్కడ రాలేను కానీ అదేదో ఇక్కడ పంపించాయి, మింగేస్తాను. అలా కుదరదండి, అమ్మగారు ఒప్పుకోరు. అమ్మాయికి నేను చెప్తాను లేవాయా, పట్ల కడుపు కాలిపోతుంది. అమ్మమ్మమ్మ, దేవుడు చెప్పిన అమ్మగారు రూల్ అంటే రూలేనండి. అయ్యా సాంబయ్య గారు, మా ఉద్యోగాలు ఎందుకు కూడగొడతారు? తిన్నగా ఇక్కడికే వచ్చేయండి.
సమయారు భోజనానికి వస్తారా వంటగా తాళా ఏమిటారా? కడుపులో కొంచెం మందంగా ఉంది కానీ ఈ రాత్రికి భోజనం అక్కర్లేదులే, మీరు పడుకోండి. ఏమో అందరి టిఫిన్ అయిపోయా? అయిపోయాయి. అయితే నాకు కూడా వడ్డిస్తున్నాయి, పేదలు మారిపోతున్నాయి. టిఫిన్ క్లోజ్డ్ సార్. అంటే టిఫిన్ వడ్డించే టైం అయిపోయింది సార్. ఈ పెరిగి టైం ఏంటయ్యా నా బొందా? పైగా నా కూతురింట్లో నాకా? అవునండి, అమ్మగారు ఆర్డర్ ప్రకారం టైంకి వచ్చిన వాళ్ళకి వడ్డించి మిగిలిన పని వాళ్ళకి ఇవ్వాలండి. ఆ రెండు అయిపోయాయి. మరి నా సంగతి ఏమిటయ్యా? నాకు తెలియదండి. అవును, ఎలా తెలుస్తుంది? సద్దన్నంత నమ్మకి మొగుడాకలు తెలియదు అన్నట్టు. ఉండు, మా అమ్మాయితో చెప్పి నీ సంగతి తెలుసపోతే నా పేరు ఉంద సాంబయ్య కప్ప. ఏయ్ బాబీ, జిప్సీ, కమన్ కమన్ కమన్. అల్లుడు గారు, ఏమిటవి? ఇవి బిస్కెట్లు. బిస్కెట్లా? ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను. ఏది ఒక్కడేమో రుచి చూస్తాను. ఇవి మీలాంటి వాళ్ళు తినే బిస్కెట్ కావు, కుక్కల కోసం విదేశాల నుంచి తెప్పించిన ఖరీదైన బిస్కెట్. మీకు కావాలంటే బజార్లో ఉంటాయి, పల్లెటూరు అలవాటు ప్రకారం వెళ్ళి కొనుక్కోండి. ఏమిటి మరి ఇంత అన్యాయం జరిగితే నాకు ఉత్తరమైనా రాలేదమ్మా? మీరు బాధపడతారని, మా కారణంగా మీ పెద్దవాళ్ళ స్నేహాలు చెడతాయని నేనే వద్దనన్నా. అయితే ఈ విషయం సాంబడకు కూడా తెలిసి ఉండదు. తెలిస్తే నా దగ్గర వాగుండేవాడే. తినండి మామయ్య, మీకు ఇష్టమని వాళ్ళ ఉలవచారు నేనే స్పెషల్ గా తయారు చేశాను. ఏమిటి ఉలవచారా? సరే సరే, వడ్డించండి. మరో 2 ఇడ్లీ వేసుకోండి. చాలు చాలు, కడుపు నిండిపోయింది. పర్వాలేదు, ఒకటి తినండి. వద్దమ్మా, చాలు మన మాట. సత్యం, అల్లుడే మామగారిని కొత్త పెళ్లి కొడుకును మేపుతున్నట్టు మేపుతున్నాడు. ఓ లక్షాధికారి మావో, రండి మావయ్య. ఏరా మీ లక్షాధికారి అల్లుడు మా పేదింటికి రానిచ్చాట్రా? అట్లా అడ్డు పెట్టాడు కదా నా అల్లుడు. కావాలంటే కాలిచ్చి తిన్నదంతా అరిగేదాకా ఊరంతా తిరిగి రామంటాడు. ఏమిటా టిఫిన్? ఏదో పేదవాళ్ళ టిఫిన్ లేరా, ఇడ్లీ కారప్పొడి ఉలవచారు. 2 వేస్తావేంటి అమ్మా? పీక దాకా ఉందిరా. ఇంటున్నావేంటి అంతా? ఏమిటేమిట్రా, ఆమ్లెట్, కట్లెట్, చిక్లెట్, దోశ, రసం కూడా ఇచ్చారా? ఏం పర్వాలేదు మావయ్య, అక్కడ ఎన్ని తిన్నా మా ఇంట్లో ఇడ్లీలు కూడా రుచి చూడవలసిందే. పీకల దాకా ఉందటమ్మా, ఇంకేం తింటాడు పాపం? కాదులే మామయ్య. బాబాయ్, ఇవాళ ఉలవచారు నేను స్పెషల్ గా తయారు చేశాను. మన వంట కూడా రుచూడు. మరి వడ్డీని సీత. ఉలవచారంటే నోరు ఉంటుందనుకో. వాకుండా తిరువాయి. ఆయన పేరుతో ఒకటి, నాన్న పేరుతో ఒకటి, ఇదిగో నా పేరుతో ఒకటి, 3 తినాల్సిందే. అబ్బా, 3 ఇడ్లీలే. నాన్న మీకు ఒక ఇడ్లీ. చాలా అదృష్టవంతురాలమ్మా నువ్వు. అబ్బాయి ఉలవచారు బ్రహ్మాండంగా తయారు చేశాడు. ఇంకా 2 ఇడ్లీ. ఈ బిడ్డలమ్మా పంచదార బెడలు ఉలవచారు నాలుగు మీద తగలగానే అలా పెరిగిపోతుంది. ఇంకా నాకేయమ్మా. సాంబా, నువ్వు నిజంగా ఉదయం టిఫిన్ తిన్నావురా?
మీతో అబద్ధం చెప్పడం ఎందుకురా? ఉదయమే కదరా, రాత్రి కూడా వాడు నాకు అన్నం పెట్టలేదురా. వాళ్ళు మనుషులు కాదురా, బంగారు పందిరిలో తిరిగే పంది కొక్కులురా. తొలుచుకు తింటాం తప్ప మరొకరికి పెట్టారు వాటి లేదురా వాళ్ళకి. సత్యం, ఆ ఇంట్లో కుక్కలు కొన్న మర్యాద కూడా నాకు లేదురా. ఏమిట్రా ఇది ఆడవాళ్ళగా? ఇలా చూడు, నిన్ను ఎవరు గౌరవించినా గౌరవించకపోయినా నేను నా బిడ్డలో ఉన్నాను. అందుకే కదా ఇక్కడికి వచ్చాను. మరే బడుతాయి, వచ్చిన వాడివి అడిగి పెట్టించుకోకూడదురా. ఎవరిపోతే పెట్టలేవరా? ఎవరు పెట్టారా నీకు? ఒకటి పెట్టేరా, నేను పెట్టు తింటాను రా. మళ్ళీ మొదలు చేశారా? కడుపు నిండా తిన్నాక అది అడిగే వరకు పోట్లాడుకుంది కానీ ఇది కూడా ముగించండి. ఆ దరిద్రుంటికి ఎందుకు వెళ్ళాం? తిన్న దొరక అంత తరక్కపోతే ఇంటి మీద పుల్ల రాసిందే కానీ ఈ ఇంటి మీద కాక ఇంటి మీద వాటానికి వెళ్ళి. ఏ ఇక్కడ దొరకని మెతుకులు అక్కడ దొరుకుతాయేమోనన్న భయమా? కాదు, ఇక్కడ తిని అక్కడ వాగుతాన్న అసహ్యం. ఆ అలవాటు కల్లా కపటం లేని నాలాంటి కాకులు కొండదల్లడు. ఏమ్మా? ఏ మా ఇంట్లో ఉంటూ మమ్మల్ని తేలిగ్గా మాట్లాడడం మర్యాదగా లేదు. అవునమ్మా, అవును. కన్న తండ్రినే కుక్కల కంటే హీనంగా చూస్తూ వాటి పక్కనే పందులు పడుకునే ఇంట్లో ఉంచటం మాత్రం మీకు మర్యాదగా ఉంది. అదేనా ఇచ్చినందుకు సంతోషించండి. అవునలుడు, నా కూతుర్ని, నా ఆస్తిని, చివరికి నా పరువునే నీకు ఇచ్చినందుకు అదైనా ఇచ్చాను. సంతోషపడక ఏడుస్తాను. నాన్న, కూతుర్ని చేరి అల్లుడింట్లో తిని కులకడానికి కాదు. ఈ వాటిలో తింటాను కానీ ఇప్పుడు తెలుసుకున్నానమ్మా. తెలుసుకున్నారుగా, మరి ఇంకే పెడతాను బాబు. ఆ మర్యాద కూడా జరగకముందే నేనే పెడతాను. ఏమిట్రా ఇది? చివరి దశరా. అమ్మా, ఏమిట్రా మాటలు? అవునరా, ఆనాడు నువ్వు చెప్పినట్టుగా కూతుర్ని అల్లుడిని నమ్ముకుని ఇల్లు ఆస్తి అంతా అమ్ముకున్న తెలివి తక్కువ కథకి వచ్చే చివరి దశ ఇదేరా. వెళ్ళిపోమన్నాడా? ఆ మాట అనిపించుకోకుండానే వచ్చేసాను రా. ఇంత బ్రతికి ఇంటి వెనక చచ్చినట్టు మెడపట్టి బయటకు గంట ముందే పౌరుషంగా వచ్చేసాను రా. అంత పని చేశాడా వాడు? కనీసం నీ కూతురైనా? అదా, ఉత్తరాలు రాసి ఉంగరాలతో సహా దోచేసిన దానికి నేనిప్పుడు రోషిసిపోయాను రా. దాని కళ్ళకిప్పుడు డబ్బు తప్ప దేవుడు కూడా కనపడలేదురా. ఇక నేనేలా కనపడతాను? అరే సత్యం, నేను ఊరు నుండి బయలుదేరేటప్పుడు నా కూతురు అల్లుడు గొప్పవాళ్ళయ్యారు. నా జీవితాంతం నన్ను పూలతో పూజించి చస్తే చందనపు చెక్కలతో తగలేసి తలువు రాతితో సమాధి కడతారని ఏమేమో చెప్పొచ్చాను. కానీ ఇప్పుడు నన్ను బ్రతుకుండగానే బజార్లో విసిరి పారేశారని చెప్పి ఊళ్ళో ఎలా తలెత్తు తిరగనరా. అందుకే ఇల్లున్న వాడికి ఒకటే ఇల్లు, లేని వాడికి అన్ని ఇళ్ళేది ఇక్కడికి వచ్చాను రా. మీ బిడ్డలతో చెప్పి నన్ను మీలో ఒక బిడ్డగా చూడమనరా. ఏమిటది? అది నువ్వు వేరే అడగాల? బిడ్డగా కాదు బాబాయ్, నా కన్న తండ్రిగా చూసుకుంటాను. బాబు, అవును బాబాయ్, ఒకనాడు నేను కోరకుండానే మీరు నా తండ్రి అయి నా పెళ్లి జరిపించారు.
ఏటి బంధాన్ని ఎప్పటికీ మర్చిపోలేదు. ఈ ఇల్లు మీ సొంత కొడుకు ఇల్లు అనుకుని దర్జాగా ఉందండి. విన్నాను. ఈ ఇల్లు నీది. ఇక నేను ఆడపిల్లని తెచ్చుకున్న బియ్యం. కరెక్ట్. అంటే ఇక నుండి ఈ ఇంట్లో నీకు లేని హక్కు నాకుందనమాట. అంటే ఇక నుండి నా మాట నువ్వు వినాలి, తెలిసిందా? ఏమిటి? నేను నీ మాట వినాలా? వినక గాజన కాస్తా. నిన్ను గాయటం కట్టే వాటిని కట్టి తెలియకరా. అంటే నన్ను గాజు కంటే హీరో ఉంటావు సార్? ఆ మాట నేనంటే ఉంటాయి, చూసేవాళ్ళు తెలియటలా. నేను ఎంతగా ఊరుకుంటాను నేను. ఆపండి. అన్నం తిన్నాక ఎక్కువ ఓపిక వస్తుంది, అప్పుడు తీరిగా కూర్చుని పోట్లాడుకుంది గాని ఇప్పుడు పద మామయ్య భోంచదు. బాగుందమ్మా వరస. నాకంటే మీ మామయ్య ఎక్కువైపోయాడమ్మా. మాకే పెట్ట తండ్రి అంటే అదేనో. నీ కూడా 4 మెతులు పెట్టిస్తాను పద. చెప్తారా? అడుగో చూడన్న దివ్య దర్శనం. అమ్మా నిద్రలో ఉన్నారు, లేకపోతే కోపడతారేమో. దండకం చదవనా? దండకం పోనీ మన పద్ధతిలో ఒక మంచి పద్యం చదవనా? ఊర్లో జనం అంతా లేచి వస్తారు. ఏం అక్కర్లేదు, నేను పాదసేవ చేస్తాను, నువ్వు అలా వెళ్ళి విసురు. ఇదేమిటి స్వామి? అవును, కలత నిద్రలో సముద్రంలో కాళ్ళు కడిగాను దేవి. అవును, మీ నాన్నయ్యడి? అడుగో స్వామి. వీడు కాదు, నేను అడిగింది సముద్రుడు గురించి. ఏడి ఎండిపోయాడా? నన్ను పండిపోకుండా చూడండి స్వామి. అదేం భక్త. అండపిండ బ్రహ్మాండములనేలు గండర గండడు మహావిష్ణువే నీదు అల్లుడై వచ్చినాడు, దర్శనమిచ్చినాడు. సిగరెట్లు, సినిమాలు, కాఫీలు ధరణిపై నిలుచుదాకా నీవు నా భక్తుడవై ఉత్తముడవై బ్రతికియుడు. భక్త ఇక లేవరా? ధన్యుని స్వామి, ధన్యుని. స్వామి, ఒక చిన్న మనవి. ఏంటి? జనం నమ్మకపోతే టికెట్లు కూడా అమ్మాను. తమరొక్కసారి దర్శనం ఇచ్చి నన్ను ధన్యుని చేయండి స్వామి. టికెట్లు అమ్మి మమ్మల్ని ఇక్కట్లు బాగా చేయాలని చూస్తున్నావా? నేనేదో నీ కుమారతనంతో ప్రశాంతంగా సరసాలని వచ్చాను. నన్ను ఎందుకు బాధలు పట్టావు? స్వామి కోపడకండి, ఏదో జనం ఒత్తిడి తట్టుకోలేక పొరపాటుని పనిచేశారు. అంతకంటే దురుద్దేశం ఎంత మాత్రం లేదు స్వామి. సర్రా దర్శనం ఇచ్చారనుకో, నాటకాలు ఎన్నో చూసి అలవాటు పడ్డే జనం పద్యాలు పడమంటే నేను చేస్తాను, పాడాలనుకో మీరు చేస్తారు. స్వామి జనం అదుపు తప్పారు, గుమ్మాల బద్దలు లోపలికి వచ్చేస్తారు స్వామి. తమ ఇష్టం స్వామి. మీ భక్తులందరి దగ్గర చెప్పి పూర్తి దర్శనం ఇవ్వడానికి వీల్లేదు. కావాలంటే కిటికీ దగ్గర కాళ్ళు పెడతారు, మీరు వచ్చి పాద దర్శనం మాత్రం చేసుకుని పొమ్మని చెప్పు. అలాగే స్వామి, పదండి స్వామి. రాళ్ళు పడుతున్నాయిరా, ముందు నువ్వు పద. సమదర్శనే కదా ఇవ్వాల్సింది స్వామి. పదండి స్వామి. మంచి జనం, మంచి దర్శనం అన్నాడు. నీకోసం నేను ఎంత అవస్థపడతాను చూసావా? కూర్చో, దగ్గర కూర్చో. బయట జనం లోపలికి వచ్చేస్తారేమోనండి. పాద దర్శనమే కదా వాళ్ళకి. పాదాలు అక్కడ, తల ఇక్కడ. దయచేయండి స్వామి. వచ్చేసారు. ఉండు. అబ్బా ఇంకా ఎంతసేపు రా? మోసం, ద్రోహం. మీకేం పర్వాలేదు స్వామి, మీరు పరుందండి. పూర్తి దర్శనం స్వామి. ఇక తప్పదు స్వామి. పూర్తి దర్శనం. మోసం నాది కాదు, రామదాస్ గాడే మోసగాడు. ఆయన గట్టి అంతే, దేవుణ్ణి మోసం చేయాలని అనుకున్నాడు, పనులు తింటున్నాడు. మనం పోదా నేరుగా రిజిస్టర్ వెళ్ళి పెళ్లి చేసుకుందా. ఈ రంగుతోనా?
ఎవరైనా పట్టుబడ్డారా? నేను తప్ప మిగతా వాళ్ళందరూ పట్టుబడ్డారు సార్. బొమ్మలు వాళ్ళకి దొరికిపోయాయి. అలాగా? మై గాడ్. ఏమిటండి, ఏమిటి కంగారు? ఎక్కడికి బయలుదేరుతున్నారు? చావుని తప్పించుకోవడానికి. అంటే అంటే ఏమిటో నీకు చెప్పేలోగా నా చేతులు బేడీలు పడతాయి. వేడిలా? నువ్వే కంగారు పడకు. నేను కుదిరిపడిన తర్వాత నేను ఎక్కడుండేది నువ్వేం చేయాల్సింది అన్ని కబుర్ చేస్తాను. ఎవరు చేయమడిగిరా నాకేం తెలీదు, అంతే. మై గాడ్. ఏమండి, 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 ఏమండి? రాణి గారు, మీ వారెక్కడ? నాకు తెలీదు. అసలేం జరిగింది? మీరంతా ఎందుకు వచ్చారు? ఎక్కడా కనిపించడం లేదు సార్. ఐసి. రాణి గారు, మీ వారు స్మగ్లింగ్ కేసులో చిక్కుకున్నారు. కేసు అనవసరంగా పెద్దది కాకుండా వారు ఎక్కడున్నారో చెప్పండి. నాకు తెలీదు, నాకేమీ తెలీదు. నా మాట వినండి, నన్ను నమ్మండి. ప్రకాష్ పోలీసులకు చిక్కితే మన రహస్యాలు, మన ప్రాణాలు యమునాలకు చిక్కినట్టే. చదిచా ఆ ప్రకాష్ ఎక్కడున్నా సరే పోలీసులకు దొరకముందే వాడిని చంపేయండి. ఉసే కథం కరో. సీతమ్మ, రాము, రండి, మీ అందరూ రండి. అందరికి మంచి శుభవార్త. ఏమిట్రా హడావుడి? లాటరీలో డబ్బు కొట్టావంటే? నాకు లాటరీ రావటం కదా, మా అల్లుడి బ్రతుకు లాటరీ అయింది. ఏమిటా? ఇన్నాళ్ళు స్మగ్లింగ్ చేసి కిలాడీగా బ్రతుకుతున్న మహారాజా శ్రీ 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 మా అల్లుడు గారు లేరు ప్రకాష్ గారు, వారి ఇంటి మీదకి సిబిఐ సిబ్బంది దాడి చేసిందట. వారు వస్తున్నారని ముందుగానే తెలుసుకున్న మా అల్లుడు గారు పారిపోయారట. వెంటనే వచ్చి లొంగకపోతే యావరాస్తి సీల్ చేస్తామని చెప్పి వెళ్ళిపోయారట. ఇదిగో పేపర్ చూడు. దాన్ని సంతోషపెడుతున్నావా? పరమ సంతోషిస్తున్నాను రా. వాళ్ళంత ఇబ్బందిలో ఉంటే నువ్వు ఇలా ఆనందపడతావేంటి బాబాయ్? ఆనందపడక నిన్ను నన్నే కాక ఇంకా ఎంతో మంది కష్టజీవులకు అన్యాయం చేసిందే చాలక దేశాన్నే దిగమింగాలనుకున్న దేశద్రోహి కోసం ఏడవమంటావు బాబు? నోరు మీరా ఏదో తెలివితేటలు పోను. వాళ్ళని ఎట్లా ఆదుకోవాలో ఆలోచించడం ఏమిటా బాబుడు? ఆహా, వీళ్ళు ఆదుకోరా? ఆదుకో. ఒక దేశద్రోహిని ఆదుకున్న మరో దేశద్రోహిని నిన్ను కతకటాల వెనకాల వస్తే నిన్ను చూసి నేను ఎలా నటిస్తాను రా? వీళ్ళు ఆదుకో, ఆదుకో. అసలే రాణి గర్భవతి. పాప ఈ పరిస్థితిలో ఎలా ఉందో ఏమో. ఎలా ఉంటుందమ్మా? తన తండ్రికి చేసిన అన్యాయానికి తగిన శాస్తి అనిపిస్తూ ఉంటుంది. తప్పు బాబాయ్. ఒకరి ఇబ్బంది మరొకరికి ఆనందం కాకూడదు. వాళ్ళు జన్మ విరోధులైనా సరే. భూషణం గారు, సారీ. మీ భర్త వచ్చి మర్యాదగా గవర్నమెంట్కి లెక్కలు చెప్పుంటే మీకు ఈ స్థితి వచ్చి ఉండేది కాదు. మీరు ఇప్పుడు ఉన్న పాటిని ఇల్లు వదిలి వెళ్లాల్సి ఉంటుంది. అంటే నేను క్షమించండి, ఇది మా ఉద్యోగం. స్నేహితులమైన మిమ్మల్ని ఈ స్థితిలో మా ఇంటికి తీసుకువెళ్ళటానికి కూడా వీల్లేదు. ఈ లోకం ఒక నాటకరంగం, ఈ జీవితమే పొంగి కుంగు కడలి తరంగం. ఈ లోకం ఒక నాటకరంగం, ఈ లోకం ఒక నాటకరంగం, ఈ జీవితమే పొంగి కుంగు కడలి తరంగం. ఈ లోకం ఒక నాటకరంగం. నీ ఇల్లే నీకు నీడనివ్వదు, నీ వాళ్ళే నీకు తోడు ఉండరు. నీ ఇల్లే నీకు నీడనివ్వదు, నీ వాళ్ళే నీకు తోడు ఉండరు. నీ ధనం తొలగినప్పుడు, నీ అహం తొలిచినప్పుడు, నీ ధనం తొలగినప్పుడు, నీ అహం తొలిచినప్పుడు నిన్నాదుకునే వారలే నిజమైన మనుషులు.
అవి నిలకడైన మమతలు. ఈ లోకం ఒక నాటక రంగం, ఈ జీవితమే పొంగి కుంగు కడలి తరంగం. ఈ లోకం ఒక నాటక రంగం. ఓడలేము బండ్ల మీద వస్తాయి, ఆ బండ్లే ఓడలెక్కి వెళతాయి. ఓడలేము బండ్ల మీద వస్తాయి, ఆ బండ్లే ఓడలెక్కి వెళతాయి. ఎవరికెవరు అనుకుంటే బ్రతుకేవో శ్మశానం, ఎవరికెవరు అనుకుంటే బ్రతుకేవో శ్మశానం. ఒకరికొకరుగా ఉంటే మిగులుతుంది మంచితనం, మిగులుతుంది మంచితనం. ఈ లోకం ఒక నాటక రంగం, ఈ జీవితమే పొంగి కుంగు కడలి తరంగం. ఈ లోకం ఒక నాటక రంగం. కాంచనము పాపము కవల పిల్లలు కలిసి రెండు పెరిగినప్పుడు కనపడవు కన్నులు. కాంచనము పాపము కవల పిల్లలు కలిసి రెండు పెరిగినప్పుడు కనపడవు కన్నులు. నీ గొంతు ఆరిపోతుంటే, నీ గుండె పగిలిపోతుంటే, నీ గొంతు ఆరిపోతుంటే, గుండె పగిలిపోతుంటే, నీ రక్తం కన్నీరై కడుగుతుంది గతమును, నీకు తొడుగుతుంది మనసును. ఈ లోకం ఒక నాటక రంగం, ఈ జీవితమే పొంగి కుంగు కడలి తరంగం. ఈ లోకం ఒక నాటక రంగం, ఈ లోకం ఒక నాటక రంగం. డాక్టర్, చాలా కష్టమైన కాన్పు. మేజర్ ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. అందుకు భర్త సంతకం కావాలి. భర్త ఇక్కడ లేడండి. ఆమె తండ్రి గారు ఉన్నారు, అన్నయ్య నేనున్నాను. కావాలంటే ఇద్దరం సంతకాలు పెడతాను. అలాగే. సీత, కాన్పు కష్టమని చెప్పింది కదా. లేదు రాణి, నువ్వు సుఖంగానే ప్రసవిస్తా అని చెప్పింది. అబద్ధం. అది అబద్ధం అని నీ కన్నీళ్ళు చెప్తున్నాయి. ఇంకా ఎందుకు సీత ఈ దిక్కుమాలిన దాని మీద నీకంత గౌరవం? ఏమిటో మాట్లాడు, ఎందుకలా మాట్లాడు? భయపడకు సీత, నాలాంటి దుర్మార్గులకి కానుక కాదు, చౌరాదు. నాన్న, కన్న తండ్రినే అవమానించిన బిడ్డకు కన్న తల్లయ్యే అదృష్టం ఉందంటావా? ఇప్పుడు ఆ మాటలని ఎందుకమ్మా? గురు గురు, ఏమిటి నారాయణ? ప్రకాష్ ని చంపమని ఆ సేటు రౌడీని పంపాడంట. ఏమిటి అన్నయ్య? ఆస్తిపోయినా మనిషి ప్రాణాలైనా మిగులుతాయనుకున్నా, కానీ ఆ దుర్మార్గుల వల్ల ఆశ కూడా నెరవేరేటట్లేదు. అన్నయ్య, ఎలాగైనా నా పసుపు కుంకుమ నీవే కావాలని. నువ్వేం భయపడించలేమ్మా. ప్రకాష్ ఎక్కడున్నా, ఎలాంటి ఆపదలోనున్నా అతన్ని కాపాడి ఇక్కడికి తీసుకొచ్చే బాధ్యత నాది. సీత, చెల్లెం జాగ్రత్త.
ఇంకా వెంటాడుతున్నావు అన్నమాట. లేదు, బ్రతకాలనుకుంటూ చావు దగ్గరికి పరిగెడుతున్న నిన్ను కాపాడి ప్రసవించలేక చావు బ్రతుకుల మధ్యన ఉన్న నీ భార్యకు నిన్ను చూపించడానికి వచ్చాను. భార్య పేరు చెబితే నీరు గారిపోయి నిన్ను నమ్మి నీ చేతుల్లో చిక్కేంత వెర్రివాణి కాదు రాము. వెర్రివాడివే కాదు ప్రకాష్, ఉన్మాదివి కూడా. పోలీసులకు దొరకముందే నీ ఫేక్ మనుషులను చంపి వాళ్ళ రహస్యాలు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలిసి కూడా నీ చావు నువ్వే కొని తెచ్చుకోబోతున్నావు. లేదు, నీ ఫలితాల కోసం చేతితో చేతులు కలిపి నా రహస్యాలని పోలీసులు చెప్పి నన్ను పట్టించాలని చూస్తున్నా. నేనంత నీచునైతే నేను ఇలా వదిలేవాణి కాదు ప్రకాష్. ఆ పాపిష్టి డబ్బు దక్కించుకోవడం కోసం నువ్వు నీ భార్యని, బంధువుల్ని, స్నేహితుల్ని, చివరికి నీ ప్రాణాలు పోగొట్టుకోవడానికి కూడా సిద్ధపడ్డావు. ఈ డబ్బునంత వరకు ఎవరిని పోగొట్టుకోను, నాకే చావులేదు. ఆ డబ్బే నీ ప్రాణానికి ఉరిగా మారింది. స్నేహితులుగా అడుగుతున్నాను ప్రకాష్, నా మాట నమ్మి నేను చెప్పినట్టు విని నిన్ను నీ భార్యను కాపాడుకో. నువ్వు నా బట్టలు వేసుకుని జీప్ లో హాస్పిటల్కి వెళ్ళి భార్యను కాపాడుకో. నేను నీ బట్టలు వేసుకుని మోటార్ బైక్ మీద పోలీసులు అటువైపు మళ్ళీ ఇస్తాను. కమాన్ త్వరగా వెళ్ళు. Thank you.
యాక్సిడెంట్? నో డాక్టర్, బ్లాక్ మనీతో పారిపోతున్న ప్రకాష్ అనుకుని బై మిస్టేక్ పాపం రామన్ షూట్ చేశాం. ప్లీజ్ అటెండ్ టు హిమ్ ఇమిడియట్లీ. నేను నేరం చేశాను, నన్ను అరెస్ట్ చేయండి. నా కోసం త్యాగం చేసిన రామును వదిలేండి ఇన్స్పెక్టర్. డాక్టర్, ఈ మిత్రద్రోహి ప్రాణాలు తీసుకుపోయినా సరే నా మిత్రుని ప్రాణాలు పోయింది. ప్లీజ్ మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి, మా పని మమ్మల్ని చేసుకునివ్వండి. చెల్లెమ్మా, నన్ను క్షమించమ్మా. ప్రకాష్, ఇక నుండి ఏ పోలీస్ భయం గాని పారిపోయి బ్రతకాల్సిన అవసరం గానీ నీకు లేదు. స్వేచ్ఛగా నీ వ్యాపారం నువ్వు సవ్యంగా చేసుకోవచ్చు. అంటే నన్ను ఇంకా దూరం చేయాలని చూస్తున్నారు? అదేమిటి ప్రకాష్? అవును రాము, నిన్ను దూరం చేసుకుని నేను చెడిపోయాను. నీ సహాయంతో మళ్ళీ మనిషిని అయ్యాను. తిరిగి దూరం చేసి నన్ను ద్రోహిగా నిలబెట్టకు. మన సావాసం పండేలా మమ్మల్ని నీతోనే ఉండదు. ప్రకాష్, మీ సావాసం పెట్టాలంటే నా చెల్లెమ్మ కడుపు పడ్డాలి, ముందు ఒక మహాలక్ష్మి పుట్టాలి. ఆ అనుమానం ఏమీ అక్కర్లేదు. మా వదిన ఎవ్వరికీ చెప్పకుండానే 3 నెలల నుంచి కడుపులో దాస్తుంది తన ముద్దుల పంటలు. నా కోడలు నా మనవడికి ఒక పెళ్ళాన్నిచ్చి సావాసాన్ని బంధుత్వం కూడా చేయబోతుంది అనమాట. నా కూతురు ఆడపిల్లలు కంటుంది ఏమిటి నమ్మకం? రే, నాకు మనవడు పుట్టిన తర్వాత నీకు మనవడు నోరు మీరా, 600 100 మా అమ్మాయి తొలిసారిగా మగబిడ్డనే కట్టుంది. లేదురా, 600 సరే నీకు మనవరాలేరా? ఈ విషయం మాత్రం నువ్వు మాట్లాడుతురా. ఆపండి మీ కృష్ణార్జునులతో. ఏ బిడ్డ పుడతాయే, బిడ్డ పుట్టినప్పుడు ముందు ముఖం చూడండి. ఏమండి ఉంగారు గారు, మీరు కోరుకున్నట్టు ఆడపిల్ల పుడితే భార్య భర్తల సావాసం అవుతుంది. సత్యం గారు కోరుకున్నట్టు మొగాడే పుట్టాడు అనుకోండి, భావామృతల సావాసం అవుతుంది. ఏమైనా వాళ్ళు మీలాగే సావాసగాళ్ళు అవుతారు. దొంగ, నాకు చెప్పకుండా నీ కడుపులో పెంచుతున్నది ఆడ సావాసమా మగ సావాసమా? మీ ఆగడం కట్టించి మీ చెవులు పిండించే ఆడమగ సావాసం. అమ్మ బాబోయ్, కవల్లే. భయపడకరు, పచ్చగల దాంపత్యానికి వాళ్లే సిసరైన సావాసగాళ్ళు.